ఇప్పుడు దీన్ని ఏకగ్రీవం అనలేము, రూకగ్రీవం అంటున్నారు. అంటే రూపాయలతో వచ్చే ఏకగ్రీవం అది, అందువల్ల రూకగ్రీవం అది. సో మీకు ప్రజాస్వామ్యానికి వేలంపాట పాడితే ఎలా? మరి అలాంటప్పుడు ఎమ్మెల్యేలకు ఎందుకు వేలంపాట ఉండకూడదు, సర్పంచ్లకు ఎందుకు? మరి ఎమ్మెల్యేలకు కూడా వేలంపాట ఉంటే పని అయిపోతుంది కదా. మీరు ఎవరు ఎక్కువ నియోజకవర్గం డబ్బులు ఇస్తే వాళ్ళని ఎమ్మెల్యేగా ఎన్నుకుందాం. ఇది ఎన్నికెట్లయితుంది? ప్రజాస్వామ్యం అంటే వేలంపాట కాదు కదా. మరి రేపు ముఖ్యమంత్రి పదవి కూడా వేలంపాట పాడి ఏకగ్రీవం ఎన్నుకుందామా? ఎమ్మెల్యేలతో సంబంధమే లేదు. ఎవరు రాష్ట్రానికి డబ్బులు ఇస్తే వాళ్ళని ఎమ్మెల్యేగా ఎన్నుకుందాం. ప్రధానమంత్రి కూడా వేలంపాట పాడదాం. ఎవరు దేశాభివృద్ధికి ఎక్కువగా అవుతారంటే గౌతమ్ అదాని ప్రధానమంత్రి. గౌతమ్ అదాని అనే నేను భారతదేశ ప్రధానమంత్రి కానీ ప్రమాణ స్వీకారం చేయాల్సి వస్తుంది. లేకుంటే ముఖేష్ అంబానీ అని నేను అని ప్రమాణ స్వీకారం చేస్తాను. నరేంద్ర మోడీ ఎందుకు అవుతాడు? చాయ్ వల్ల ప్రైమ్ మినిస్టర్ కాగలుగుతున్నా ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ వేలంపాట ఉంటే చాయ్ వల్ల ప్రైమ్ మినిస్టర్ కాడు కదా. మీకు వేలంపాట పాడితే మీకు ముఖేష్ అంబానీ అవుతారు, గౌతమ్ అదాని అవుతారు. అందువల్ల మనకు సర్పంచ్గా ఎవరు ఎన్నుకోవాలంటే ఆ గ్రామాన్ని ఎవరు అభివృద్ధి చేయగలుగుతారు, ప్రజలకు ఎవరు మెరుగైన సేవలు అందిస్తారని ఉండాలి. కానీ ఎవరు డబ్బులు ఎక్కువ పెడితే వాళ్ళు గ్రామ సర్పంచ్ అయితే ఆ గ్రామానికి ఏం లాభం జరుగుతుంది? మరి 20 లక్షలు పెట్టి నీకు వేలంపాట పాడి పదవి తెచ్చుకున్నాడు, గ్రామానికి వచ్చే పథకాలలో నిధులు మిగకుండా ఏం చేస్తాడు? ఈ అవినీతిని నేరుగా ప్రోత్సహించడం కాదా? మీకు 20 లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళకి ఇది ఇన్వెస్ట్మెంట్ కదా, అది వ్యాపారం అయిపోతుంది కదా. ఇప్పుడు మీరు ఒక ఏదైనా వ్యాపారం చేస్తారు, 10 రూపాయలు పెట్టుబడి పెడితే 12 రూపాయలు సంపాదించాలని చూస్తారు కదా. దట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రేడ్, బిజినెస్ కదా. మీరు ఎలక్షన్స్ కూడా బిజినెసే చేశారు. ఇప్పుడు వేలంపాటలో భూములు కొన్నారనుకోండి, మీరు ఆ భూమి నుంచి ఇంకా ఎక్కువ లాభం పొందాలని చూస్తారు తప్ప చారిటీ కొరకు ఎవరు వేలంపాట్ల భూములు కొన్నారు కదా. సో మీరు ప్రజాస్వామ్యాన్ని వేలం వేస్తా అంటే మనం ఎవరైతే ముఖ్యమంత్రి పదవికి ప్రధానమంత్రి పదవి కూడా వేలం వేయండి, ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా వేలం వేయండి. సో ఎవరైతే తలసభలు కొట్టుకోవడానికి పదవులు అనుకుంటారు కదా. అందువల్ల ఇది చాలా ప్రమాదకరం. న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని మార్కెట్లో అమ్మకం వస్తువుగా మార్చారు. సో ఇది కమాడిటిఫికేషన్ డెమోక్రసీ ఇది. సో చాలా ప్రమాదం. నిజంగానే ఏకగ్రీవం జరిగితే సంతోషమే. నిజంగానే ప్రజలందరూ తమ అభిప్రాయంతో అయితే దీనివల్ల ఏమవుతారు? ఎవరికైతే డబ్బులు లేవో వాళ్ళ జీవితంలో సర్పంచ్ కాలేరు. బలమైన కులాలకు చెందినవారు, బలమైన వర్గాలకు చెందినవారు, అడవులుగా అక్రమ మార్గాల్లో సంపాదించిన వారే సర్పంచ్లు అవుతారు. సక్రమంగా కష్టార్జితంతో సంపాదించిన వారు ఎవరు కూడా అన్ని లక్షలు తగలేరు కదా. నాకు ఎందుకు ఈ పదవి అనుకుంటారు.